కేతంపల్లి మాది కేతంపల్లి విలేజ్ ధర్మసాగర్ మండల్. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. కేసీఆర్ దయ వల్ల నన్ను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచి నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. నా పేరు కురిసపల్లి రాజు. నేను జనాలకి గత 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోనే ఉన్నాను. 3 సార్లు వార్డు మెంబర్గా గెలిచి 3వసారి ఉప సర్పంచ్ కూడా అయ్యాను. కేసీఆర్ గారి దయ వల్లనే 3వసారిగా ఉప సర్పంచ్ కూడా అవి. ఇక్కడ సర్పంచ్ గారి లేడీ అయినా కానీ పనులన్నీ మీదేసుకొని నేనే కేసీఆర్ గారి యొక్క ప్రవేశపెట్టిన ప్రతి పనిని జనాల్లోకి తీసుకెళ్ళి కేసీఆర్ ఏ సంక్షేమ పథకాన్ని అయితే అమలు చేశారో వాటిని జనాల్లోకి తీసుకెళ్ళి మా ఊర్లో కూడా వాటిని చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనం కానీ, నర్సరీ కానీ, గ్రామ పంచాయతీ మనం చెత్త వేయడానికి ట్రాక్టర్ కానీ ఎలాంటి పనులైనా చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ మ్యారేజ్ అయిన వారికి కూడా వారిని తీసుకెళ్ళి వారికి కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించడం జరిగింది. ప్రతిదీ కేసీఆర్ వల్లనే గ్రామ అభివృద్ధి జరిగింది. రైతు బంధువు కేసీఆర్ వల్ల రైతులకు రైతు బంధువు, 24 గంటల కరెంటు, యూరియా కూడా కొరత లేకుండా సరిపడా యూరియా, ప్రతిదీ కేసీఆర్ హయాంలో రైతులను కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. ఈరోజు అదే మేము చెప్పుకుంటూ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్తున్నాము. మోసపూరితమైన మాటలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు రైతులను ఇబ్బంది పెడతా ఉంది, మహిళలను ఇబ్బంది పెడతా ఉంది. చదువుకునే యువతలకు కూడా వాళ్ళకు స్కూటీలు ఇస్తాను వారిని కూడా ఇబ్బంది పెడతా ఉంది. ముఖ్యంగా డ్రైవర్లను మాత్రం, ఆటో డ్రైవర్లు ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వారందరూ వాళ్ళ కుటుంబంతో సహా రోడ్డు మీద పడే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి లేడీస్కు వారే కొట్టుకొని వాళ్ళు లొల్లి చేసుకునే పరిస్థితి ఏర్పడి, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లంతా రోడ్డు మీద పడి వాళ్ళ యొక్క అవస్థలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు ఫైనాన్స్లో ఆటో తెచ్చుకొని వాళ్ళ జీవనోపాధి లేక వాళ్ళ కుటుంబం గడవలేక చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఊర్లో ఏంటంటే గతంలో నేను 15 సంవత్సరాలు చేసిన అనుభవంతో, నా మంచితనంతో వారు నన్ను మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. జన మద్దతుతోనే నేను సర్పంచ్గా గెలుస్తాననే ధీమా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, అదేవిధంగా క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంది. ఈ అబ్బాయి అయితే పర్వాలేదు, ఈ క్యాండిడేట్ అయితే పర్వాలేదు, ఇతడైతేనే ఊరు అభివృద్ధి జరుగుతుందని వారందరూ హామీ ఇవ్వడం జరిగింది. వారి ధైర్యంతోనే ఊరు అభివృద్ధి చేస్తాడనే వారి నమ్మకంతోనే నేను సర్పంచ్ బరిలో ఉన్నా. గెలుస్తాను నేను 100%. నా గుర్తు వచ్చేసి విలేజ్లో సముద్రం తలాపన ఉంది కానీ చేప దూపగడిచినట్టు నీటి ఎద్దడి బాగా ఉంది. దానిని సరి అయిన పద్ధతిలో చేయడం లేదు. దానివల్ల గ్రామంలో నీటి ఎద్దడి బాగా ఉంది. కాబట్టి ముఖ్యంగా నీటి మీద ఫోకస్, తాగునీటి మీద కానీ మనకు కావాల్సింది అదే కాబట్టి వాడుకోవడానికి నీరు కావాలి కాబట్టి ప్రత్యేకమైన దృష్టి దానిపై పెడతాను. తర్వాత స్కూల్ పైన, విద్య పైన, మా దగ్గర ఉన్న స్కూల్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా, అందరికీ ప్రభుత్వ పొలాలు అందే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇంకొకటి మా కాంప్లెట్ విలేజ్ సయ్యద్ నగర్ ఉంది, గురాలకుంట్ల ఉంది. వాళ్ళ ఇళ్లలో పోవడానికి కూడా దారి సరిగా లేదు. దానిని కూడా సీసీ రోడ్ వేయడానికి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని సీసీ రోడ్ వేయడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈగలు కానీ, కోతుల బెడద కానీ, కుక్కల బెడద ఉంది. దీని విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని నిర్మూలించడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు వచ్చేసిన గుర్తు ఫుట్బాల్ గుర్తు. దానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.